ప్రత్యక్షంగా హింసను ప్రేరేపించలే ఎందుకు ఉంది, దేశ భద్రతకు ముప్పుగా ఉందని కొందరు ప్రశ్నిస్తున్నారు. సరే, దీన్ని ఒక్క నిమిషం పక్కన పెడదాం. మరి హిడ్మా కానీ కొందరు మావోయిస్టులు ఎన్కౌంటర్స్ జరిగినప్పుడు సరే కొందరు హక్కుల కోసం మాట్లాడారు, గోటుకప్ ఎన్కౌంటర్లు అన్నారు, ఆపరేషన్ కగార్ అన్నారు, ఇలా రకరకాల చర్చలన్నీ జరిగాయి. కానీ ఆ టైంలో గాదే ఇన్నయ్య లాంటి వ్యక్తులు అంత్యక్రియలకు హాజరై కొంత మావోయిస్టులకు అనుకూలంగా మాట్లాడారని ఆయన పైన కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు ఆయన డిటైన్ అవుతాడు. ఆ కేసులు దీంట్లో ఆయన ఉన్నారు, జైల్లో నాకు తెలిసి దాంట్లో ఉన్నారు. మరి ఇతను హిడ్మాని మావోయిస్టులందరినీ సమర్థిస్తూ వీళ్ళిద్దరూ చనిపోతే అయిపోయిందా, మరో హిడ్మా పుట్టుకొస్తాడు, మీరు ఇద్దరిని చంపితే నలుగురు పుట్టుకొస్తారు అంటూ ప్రేరేపించేలా మాట్లాడాడు. అంటే అదేంటి, రాజ్యం పైన హింసను ప్రేరేపించడం, అంతే కదా. ఇప్పుడు మావోయిస్టులు సరే, మావోయిజానికి సంబంధించి రెండు రకాల భిన్నవాదులు ఉన్నాయి. కానీ మావోయిస్టులు హింస, మావోయిస్టులు చేస్తున్న చర్యలు, వీటన్నిటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ని తీసుకొచ్చింది. మొత్తం అంతా కంప్లీట్ చేయాలనుకున్నారు. దాదాపు తుడిచిపెట్టుకోండి మావోయిజం. వాళ్ళందరూ జనజీవన స్రవంతిలో కొందరు కలిశారు, కొందరు ముఖ్యమంత్రుల సమక్షంలో, కొందరు డీజీపీ సమక్షంలో లొంగిపోయారు, కొందరేమో ఇంకా మేము సాధారణ జీవితం గడుపుతామని మనం ప్రకటనలు కూడా చూసాం. కానీ దీన్ని ఇంతగా రూపమాపాలని కేంద్ర ప్రభుత్వం ఒక కంకణం కట్టుకుంటే, ఇది దేశ అంతర్గత భద్రతకు మావోయిస్టులు సవాలుగా మారారని కేంద్ర ప్రభుత్వం కంకణం కట్టుకొని ఒక చర్యకు పాల్పడితే, హిడ్మాను చంపితే, ఒక మావోయిస్టులను చంపితే, మరొకరిని చంపితే ఇద్దరు ముగ్గురు వస్తారు, నలుగురు పడతారు రేపొద్దున్న అని వీడియోలు చేసిన వ్యక్తి ఈ ప్రశ్నారావణ్. మరి అది దేశ భద్రతకు ముప్పు కలిగించేది కదా. దేశ అంతర్గత భద్రతకు ముప్పుగా ఉన్నారని మావోయిస్టుల ఏరువేతకు ఆపరేషన్ కగారని తీసుకుంటే, రేపొద్దున మళ్ళీ వస్తారు, మిమ్మల్ని ప్రశ్నిస్తారు, మీ లెక్కలు తేలిస్తారని ఇదే ప్రశ్నారావణ్ చేసిన వీడియోలు దేశ భద్రతకు ముప్పుగా పరిణమించే అవకాశం ఉందా లేదా చూస్తున్న వీక్షకులే. మరి అప్పుడు ఎందుకు అరెస్ట్ చేయలేదు, ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేయలేదు? అప్పుడులో కూడా ఇష్యూస్ వచ్చాయి, ఫిర్యాదులు ఎందాయి, ఎవరెవరు ఇట్లా చేశారు అనే దానిపైన నాకు తెలిసినంత వరకు ప్రశ్నారావణ్ పై కూడా గతంలో వివరణ ఏదో కోరినట్టుగా ఉన్నారు. గతంలో ఎవరెవరు చేస్తే స్కాన్ అంతా ఉంది. అంటే ఇవన్నీ ఇప్పుడు ఎందుకు వస్తున్నాయంటే, ప్రశ్నారావణ్ నేను అన్యాయం జరిగితే ప్రశ్నిస్తా అని అది ఇదని రకరకాలుగా మాట్లాడుతున్నాడు. ఆయన కులం పైన చర్చ జరుగుతుంది. ఒకటి, రెండు, రకరకాల ఈక్వెషన్స్ వస్తున్నాయి. హిందూ దేవతలను ఏ విధంగా మాట్లాడాడో మనం చూసాము. ఇవన్నీ చేస్తున్నప్పుడు ఇప్పుడు ప్రశ్నారావణ్ని నేను నిన్న కూడా అన్నా, ప్రశ్నారావణ్కి బాబు ఇవన్నీ నువ్వు చేయలేదు, నువ్వు బుద్ధిమంతుడివి, ప్రభుత్వం నీ మీద తప్పుడు కేసులు పెడుతుంది అని మనం దండేసి పండించి సన్మానం చేద్దామా? అంటే ఇక్కడ రెండు రకాల కోణాలు ఆలోచించాలి. నేను నిన్న కూడా చెప్పా, ప్రశ్నారావణ్కి ఒక కేసు నుంచి బయటకు వచ్చి ఒక బెయిల్ వచ్చినట్టు ఇంకో కేసు పెడుతున్నారు. ఏంటి విధానం? ఏదో ఒక కేసులో నిజంగా ఆయన తప్పు చేస్తుంటే దాన్ని ఇది చేయొచ్చు కదా, నేను నా అభిప్రాయం కూడా వ్యక్తపరిచాను. చాలా మంది అంటే మీరు ఏ రకంగా రైజ్ చేశారు అనుకున్నాం. ఫస్ట్ మరి ఇప్పుడు ఈ వీడియోలను చూసిన తర్వాత మన అభిప్రాయాలు తప్పేమని ఒక భావన కలుగుతున్నాం. అంటే ఇప్పుడు కూడా మానవ హక్కుల కోసం మాట్లాడాలా? నిజంగా మానవ హక్కుల హననంకు సంబంధించి గతంలో మనం చాలా సందర్భాలు ప్రశ్నించాం. కానీ ఇక్కడ మానవ హక్కుల హననం అనేది ఇంపార్టెంటా, రెండోది నువ్వు దేశ భద్రతకు ముప్పుగా పరిణమించే రకంగా ప్రొవోకింగ్ చేసేటట్టుగా వీడియోలు చేసే ఉన్నది ఇంపార్టెంటా? జటాశ్రావణ్ దీనికి ఒక వివరణ ఇస్తారు, అవన్నీ మార్ఫింగ్ చేశారు, ఏఐతో సృష్టించారని. మరి అంత అబద్ధాలు ఎవరి కోసం, ఎవరి ప్రాపకం కోసం జటాశ్రావణ్ కూడా మాట్లాడుతున్నారు. గతంలో జటాశ్రావణ్ నిజంగా కొన్ని జెన్యున్ కేసులలో ఆయన కొన్ని మాట్లాడారు. అప్పుడు సరే, హక్కుల కోసం ఎవరు మాట్లాడినా మంచిదని అనుకున్నాం. కానీ ఇప్పుడు ఆయన ఎన్కౌంటర్ చేయాలని ప్లాన్ గీశారు, నాకు సమాచారం అందింది. నీకెవరిచ్చారు సమాచారం? నీకు సమాచారం ఎవరిస్తే అది బయట పెట్టు, అదంత పెద్ద క్రైమ్ అయిపోయింది. ఇప్పుడేమో జటాశ్రావణ్ ఇతను ఎవరు, ఈ మన ప్రశ్నారావణ్ మాట్లాడినవన్నీ ఏఐతో మార్పింగ్ చేస్తారంట, ఏఐతో మాట్లాడిస్తారంట. అంటే జటాశ్రావణ్ నేను అడుగుతున్న 5,100 వీడియోలు సార్ మొత్తం. ఇప్పటివరకు ఆయన రావణ్ తన యూట్యూబ్లో 5,100 వీడియోలు అప్లోడ్ చేశాడు. ప్రతి వీడియోలోనూ ప్రొవోకింగ్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. నువ్వు ప్రభుత్వం తీసుకునే చర్య, రాజ్యం తీసుకునే చర్య, నువ్వు దానిపై మాట్లాడచ్చు, వ్యతిరేకించవచ్చు. కానీ నువ్వు వ్యతిరేకించే విధానం ఎలా ఉంది? మనం కూడా ఇప్పుడు ఎందుకు చాలా సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల మీద మాట్లాడలేదా? మావోయిస్టుల ఎన్కౌంటర్లకు సంబంధించి మన సందర్భాల్లో మాట్లాడలేదా? సాయికృష్ణ లాకప్ డెత్ పైన పోలీసులు చేసింది తప్పు, రాజ్యం చేసింది తప్పు అని మనం ఇదే వేదిక పైన, ఇదే స్ట్రైట్ టాక్ విత్ సతీష్లో మనం మాట్లాడలేదా? మాట్లాడాం కదా. మాట్లాడితే ఫైనల్గా తేలింది కదా, సిఏ నాగరాజు పోలీసుల ప్రమేయంతోనే సాయికృష్ణ కస్టోడియల్ డెత్ జరిగింది, డిస్ట్రాయ్ చేసేసారని ఇంకా వాళ్ళే కన్క్లూజన్కి వచ్చారు కదా. అప్పుడు మాట్లాడాం కదా, ప్రభుత్వం తప్పని అన్నాం కదా, పోలీసులు తప్పని చెప్పాం కదా. అక్కడ పోలీసులు తప్పు అన్నంత మాత్రాన మన చర్యలు దేశ భద్రతకు ముప్పు కలిగించేవా?
ఇట్స్ ఫ్యాక్ట్. కానీ ఇప్పుడు ఈ ప్రశ్న రావణ ప్రతి వీడియోలోనూ ప్రవోకంగా మాట్లాడటం, రెచ్చగొట్టేటట్టుగా మాట్లాడటం ఇవన్నీ చేసినప్పుడు ఈ 5,100 వీడియోలు కూడా ఏఐ అని జడా శ్రావణ్ ఎట్లా అంటారు? అది ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. ఇది ఏంటంటే కాపాడే ప్రయత్నం, లేదంటే ఏదో ఒక రాజకీయమైన కాంక్ష. సమస్య ఏమైపోయిందంటే ఇక్కడ నిజంగా మానవ హక్కులు, రైట్స్ వీటన్నిటికంటే ఎక్కువ ఇలాంటి చర్చ ఎక్కువ జరుగుతుంది. అవును, జడా శ్రవణ్ మాత్రమే కాదు, ఈ ప్రశ్న రావణ్ వైఫ్ అనుష అనుకుంటా మాట్లాడారు. ఇది మార్ఫింగ్ వీడియో, మమ్మల్ని కక్షపూరితంగా ఇది చేస్తూ ఉన్నారు, చంపేయాలనుకుంటే మమ్మల్ని చంపేయండి అని చెప్పేసి ఒక వీడియో రిలీజ్ చేశారు. ఒకసారి